ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మార్చి 26. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 8వ వచనం. నా క్రైస్తవ జీవిత ఆరంభ దినములలో నా అవసరతలను గూర్చి మాటల ద్వారా కానీ సూచనల ద్వారా నేనెవరికీ చెప్పకూడదు కానీ ప్రభువుకే చెప్పవలనను మొదటి పాఠమును ప్రభువు నాకు నేర్పించెను. నాకు చాలా దినముల వరకు ఆహారము లేకుండెను. నా కష్టమునకు తగినట్లు నేను చాలా దూరము నడవలసి వచ్చేది. ఒక దినమున నాకు చాలా ఆకలిగానున్నది. అప్పుడు నేను ఇట్లు ఆలోచించితిని, నాకు చాలా ఆకలిగానున్నది, నేను భిక్షమెత్తలేను, ఎవరినీ ఆహారం అడగలేను. భోజన వేళలో నా స్నేహితుని ఇంటికి వెళ్ళిన ఎడల అతడు నన్ను భోజనం చేయమనను. అప్పుడు నేను వద్దు వందనములు అనేదను. అతడు మరలా నన్ను అడిగిన ఎడల నేను మరలా వద్దు వందనములు అనేదను. కానీ అతడు నన్ను 3వసారి అడిగిన ఎడల అప్పుడే నేను అతనితో కలిసి భోజనము చేయుటకు ఒప్పుకొందును. అదే తలంపుతో నేను అతని ఇంటికి వెళ్ళి తిని, నిజంగా నేను ఆలోచించినదే జరిగినది. నేను అతని ఇంటిలో భోజనము చేయగలిగితిని. మరలా కొన్ని వారముల తర్వాత నాకు అదే శోధన వచ్చినది. నాకు చాలా ఆకలిగానున్నది కాబట్టి నా స్నేహితుని ఇంటికి వెళ్ళని ఆలోచించితిని. నా పాత అనుభవమునే మరలా ప్రయోగించదలిచితిని. దాదాపు 1:30 నేను వెళ్ళుచుండగా ప్రభువు నన్ను, నీ విశ్వాసం ఎక్కడా అని గద్దించెను. అప్పుడు నేను, ప్రభువా, నేను అతనిని ఆహారం అడగను. అతడు నన్ను బలవంత పెట్టు వరకు 2 సార్లు తిరస్కరించి తరువాత తినిదను అని చెప్పితిని. దానికి ప్రభువు నన్ను ఇట్లు ప్రశ్నించెను, నీ స్నేహితుని ఇంటికి వెళ్ళుటలో నీ ఉద్దేశమేమి? నేను చాలా సిగ్గుపడితిని. నేను వెంటనే ప్రభువును క్షమించమని అడిగితిని. నా స్వంత అవసరతల కొరకు నేను ఎవరి యొద్దకు వెళ్ళనని వాగ్దానం చేసి తిని. ఎందుచేతననగా ఆయనే నా సర్వసమృద్ధి. కీర్తన గ్రంథం 23 అధ్యాయం 1వ వచనం. ఆ విధముగా నాకు దేవుడు బలమైన విశ్వాసం అనుగ్రహించెను. ఒక దినమంతా భోజనం లేని పరిస్థితి ఇంకొకటి ఎదురైనది. అర్ధరాత్రి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను లేపెను. అప్పుడు అతడు నాతో, సహోదరుడా, రాత్రి ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించండి. నేను నిద్రపోయి కలగంటిని. నా కలలో ఎవరో ఒక వ్యక్తి మిమ్ములను భోజనమునకు పిలువమని చెప్పెను గనుక నేను నిద్రలేచి వంటగదిలోనికి వెళ్ళి చూడగా ఒక పళ్ళెము నిండా అన్నం ఉండుటను చూచితిని. ఈ దినము మీరు భోజనం చేసితిరా? దయచేసి చెప్పండి అని నన్ను అడిగెను. నేను అబద్ధము చెప్పలేను కాబట్టి ఆ దినమున భోజనము చేయలేదని చెప్పితిని. అతడు అర్ధరాత్రి వెంటనే నన్ను ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టెను. ఈ విషయములు ఏదో అనుకోకుండా జరిగినవి కావు. మీ సంగతి వేరేలేండి అని చెప్పవద్దు. మనము దేవుని సంపూర్ణముగా నమ్మని ఎడల ఆయన నమ్మకత్వమును చూడగలము. ఇంకొక సందర్భంలో 25 మంది మీ సువార్త దండయాత్రకు వెళ్ళితిమి. ఆ సమయంలో మా వంట మేమే చేసుకొనుచుంటిమి. ఆదివారమున ఎవరికైతే వంట చేయ బాధ్యత అప్పగించబడినో వారు అందరికీ వంట చేయుటకు అక్కడే ఆగిపోయిరి. నేను, దేవుడు మనల్ని అందరినీ ఆరాధనకు వెళ్ళవలసినదిగా కోరుచున్నాడనగా వారు మన మధ్యాహ్నం భోజనం విషయము ఏమి చేయదుమని నన్ను అడిగిరి. దేవుడే అనుగ్రహించనని నేను చెప్పితిని. కాబట్టి మేమందరము ఆరాధన కూడికకు వెళ్ళితిమి. కూడిక అయిపోయిన తర్వాత మేమందరము బస్టాప్లో నిలవబడి ఉంటిమి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక పెద్ద గంప తీసుకొని మా వైపు వచ్చుచుండెను. నీవు ఏమి చేయుచున్నావని అతని అడిగి తిని. అతడు నాతో, నేను ఒక పెండ్లి విందుకు వెళ్ళి తిని అతడు చాలా ఆహారం మిగిలిపోయినది. ఆ ఇంటి యజమాని ఎవరైనాను సరే తమకు కావలసిన ఆహారం తీసుకుని పోవచ్చునని చెప్పెను. నాకు కుటుంబము లేకుండుటచే నా ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు ఇవ్వవలెనని తలంచితిని. మిమ్మల్ని చూడగానే మీకు ఇవ్వవలెనని అనిపించినదని చెప్పి ఆ గంప నిండా ఉన్న ఆహారమును మాకిచ్చెను.
మా అందరికీ సరిపోనంత ఆహారం దానిలో ఉన్నది. ఆయనను మనము ఎంతగా నమ్ముదుమో అంతగా దేవుడు మన అవసరతలన్నింటినీ తీర్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.